ఆదాబ్ హైదరాబాద్లోని వచ్చిన ముందుగా ఆజ్ కీ బాత్. ఆకాశమంతా గణపతి పెట్టే ఆర్థిక పరిస్థితి లేదు, కానీ మంచిగా మట్టి గణపతిని ప్రతిష్టాపన చేసే ప్రకృతి ప్రేమికుడిని, బలిసినోడికి పంచభక్ష పరమాణాలను పెట్టే ప్రసాదాలు లేవు గాని పేదోడికి బుక్కెడు బువ్వ పెట్టే సామాజిక సేవకుడిని, మద్యం తాగి డీజేల ముందు చిందులేసే అలవాటు లేనోడిని, కానీ మది నిండా గణపతి బొప్ప మోర్య అని భజనలు చేసేటోడిని, మందిని ముంచి మంచిగా చూసుకో స్వామి అనే మొక్కులు అలవాటు లేదు, కానీ 10 మందికి మేలు చేసేటోడిని, కానీ ఎవరికి కీడు చేయనోడిని, నీ పేరు చెప్పుకొని చిల్లర పైకం నొక్కేస్తున్న కచరాగాళ్ళని నీ తండ్రి 3వ కన్నుతో మూసెయ్యి గణేష అంటూ ముచ్కర్ సుమన్ గౌడ్ రాశారు ఈరోజు ఆజ్ కీ బాత్. సో ఇలా అర్థం ఏముంది, ఇది ఎవరి కోసం రాసిందో మీకు క్లియర్గా తెలవాలి. ఏంటంటే ఇప్పుడు అంటే ఇలా అన్నదానంది కూడా బేస్ చేసుకొని రాశారు. ఏంటంటే ఇప్పుడు అన్నదానాలు కూడా ఏమైపోయిందంటే పోటీ పడి అన్నదానాలు చేస్తున్నారు, కానీ చాలామంది ఏం ఆలోచించలే. ఈ 10 రోజులల్లా ఖమ్మము, ములుగు, మెహబూబాబాద్లో అన్నమో రామచంద్ర అంటూ ప్రజలు అక్కడ బిక్కుమంటుర్రు. సో చాలామంది మన హైదరాబాద్ నుంచి అంటే ఖమ్మము బాధితులకు అండగా నిలవలేకపోయారు, అదొకటి అనుకోవచ్చు. తర్వాత వినాయకుని పేరు చెప్పి చందాలు చేసి దాంట్లో నుంచే చాలామంది ఆ పైసలతోనే మందు తాగడము, అల్లకేలే ఛాయలు తాగడము, ఆ 10-11 రోజులు మంది పైసలతో జల్సా చేయడము, దాని తర్వాత ఫుల్గా తాగి వినాయకుని ముందు డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడము. సో ఇది ఒక ఫ్యాషన్గా అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆజ్ కీ బాత్ వచ్చింది.